ఎందుకు చేరని మీరు ప్రశ్నిస్తారు? మీ ప్రశ్నలు బాగానే ఉన్నాయి, దీనికి ఖచ్చితంగా అప్పాజీ సమాధానం చెప్పి తీరాల్సింది. వాడి వల్ల కాదు, చెప్పలేడు. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళేటటువంటి నాకు వాళ్ళ మనిషే ఆ ఏరియా నుంచి వచ్చి నా దగ్గరకు వస్తే, నా దగ్గర చెప్తే నేను ఆశ్చర్యపోవాల్సిన అంత స్థితి వస్తుందని వాడు అనుకున్నాడు. నీ బొంద నాకు తెలిసే పోరా అన్న. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ తెలుసుకుని ఈ బ్లూటూత్ అనే ఫోన్ దీంతో ఇక్కడ పెట్టుకొని అక్కడ చెప్తారట. వాడు టకటక చెప్పేస్తాడట. అదేంటో నాకు అర్థం కాదు. వెళ్ళి కలవంగానే మీ పేరు ఇది, మీ ఊరు ఇది, మీకు సంబంధించిన సమాచారం. ఆ వచ్చిన వాడు నేరుగా కలవడు, కొంత సమయం బయట ఉంటాడు, తర్వాత ఇంకో చోట ఉంటాడు, తర్వాత ఇంకో చోట ఉంటాడు. ఈ రకంగా ఈ ట్రావెలింగ్ టైంలో మొత్తం ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్తుందిట. ఆ రకంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ మనుషులు మనతో మమేకమై మన గుట్టంతా మొత్తం కనుక్కొని ఆ తర్వాత అక్కడికి వెళతారట. ఇది వాళ్ళ మనిషి, లేకపోతే నాకెలా తెలిసి వస్తుంది? నేనేమన్నా బ్రహ్మణ కాదు కదా, నేను నీలాంటి వాడినేగా. కాకపోతే నువ్వు జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకున్నావు, నేను కుర్తా పైజామా వేసుకున్నా, అంతే తేడా. ఎవడయ్యా, అందరూ ఒకటే. అక్కడ ఉన్నటువంటి స్థితిలో వెళ్ళిన వాడు ముందు ఒక చోట, తర్వాత ఆ అప్పాజీ గారు పడుకున్నారు, టైం పడుతుంది కూర్చోండి. అదే 3-4 గంటలు 6 గంటల పాటు వీళ్ళంతా కూర్చొని ఆ కూర్చున్న టైంలో వివరాలన్నీ సేకరించి ఆ తర్వాత లోపలికి వెళ్ళి కెమెరాలో ఇదిగో ఆకుపచ్చ చీర ఉంది కదా వాళ్ళ డీటెయిల్స్ ఇవి, ఈ తెల్ల జుబ్బా వేసుకున్నాడు కదా వాళ్ళ డీటెయిల్స్ ఇవి, ఇది ఈ లోపలికి వెళ్ళి చెప్తారట. ఇవాళ కాకపోతే రేపన్నా మీ మీడియా వాళ్ళు 3వ నేత్రంతో అది బయటికి తీసుకొచ్చి ఇది దౌర్భాగ్యం అని చూపించే రోజు తొందరలోనే ఉంది. కానీ ఇవాళ వెళ్తున్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా షూట్ చేసినటువంటి వాళ్ళని లాక్కుంటున్నారట. లాక్కోవటం, చిప్పులు డిలీట్ చేయించడం, కొట్టడం చాలా జరుగుతున్నాయి, బంధించటం ఇవన్నీ జరుగుతున్నాయిగా. ఆ ఊర్లో నుంచి బయటికి రానివ్వరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకొచ్చే ఆదాయాన్ని గండిపడితే ఎలా రాణిస్తారు, ఎలా చేస్తారు? వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ స్థాన బలం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎవరు ఎలా బయటికి రాణిస్తారు? అన్నీ అయిపోయినాక బయటికి రాణిస్తారు. చావు తప్పి కన్నులు ఒట్టపోయినట్టు బయటకు వస్తారు. వాళ్ళు బయటకు మాట్లాడడానికి కూడా భయపడతారు భయపడతారు కదా.